హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ తిమోతికి రాసిన రెండవ పత్రిక, హల్లెలూయా, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయంలో 1-2 అధ్యాయాలు. దేవునికి స్తోత్రం. మరి ఎంతగానో దేవుడు మరి మన గురించి అక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాలు రాయించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. కాబట్టి నీరు లేక సొమ్మసిల్లిపోయేటువంటి మనుషులకు నీరిస్తే మనం నీరు తాగించామనుకోండి, ఏమవుతాడు? ఆడు తిరిగి బతుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆహారం లేక క్షీణించిపోతున్న మనుషులకి కొద్దిగా గంజి కల్పించామనుకోండి, ఆడి ప్రాణం నిలబడదు. అలాగే హల్లెలూయా. అలాగే హల్లెలూయా. దేవుని వాక్యం దగ్గరకొత్తుల్లోకి ఇచ్చిన యేసుప్రభు ఇచ్చిన ఈ జీవాహారాన్ని తింటే మన ఆత్మకి శాంతి దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ పౌలు గారు దెసలోనికా సంఘంలో ఆయన కొరింథీల సంఘం అని, దెసలోనికలని, ఫిలిప్పీలని, ఇలాగ గలతీయులని ఎన్నో సంఘాలు కట్టారు ఆయన. హల్లెలూయా. అయితే ఆ సంఘాల్లో అంటండి, ఒక అమ్మమ్మ గారు, ఒక ఆవిడ దేవుణ్ణి నమ్ముకుందంట, సువార్త వైపు తిరిగిందంట. హల్లెలూయా. సువార్త అంటే ఏంటంటే మన క్రియలను బట్టి కాకుండా దేవుడు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఎవరైతే ఆయన నమ్మారో ఆ నమ్మిన వారికి కలిగినటువంటి ఆ యొక్క రక్షణ ఏదైతే ఉందో, హల్లెలూయా, అది మనకి కడ వరకు కూడా అది మనం నడిపించదు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ అమ్మమ్మ నమ్మిందంట, తిమోతి గారు వాళ్ళ అమ్మమ్మ నమ్మిందంట. వాళ్ళ అమ్మమ్మ గారి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట? వాళ్ళ అమ్మగారికి వచ్చిందంట విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి విశ్వాసం ఇప్పుడు కుమారుడైన తిమోతిని పట్టుకుంది. హల్లెలూయా. ఈ తిమోతిని పట్టుకుని ఏం చేస్తుందంటే, హల్లెలూయా, ఇప్పుడు పౌలు గారు అతని గురించి బాధ్యతగా, నా కుమారుడైనటువంటి తిమోతి, ఇదిగో నీకు శుభాలు, ఈ పత్రిక ఇగో నీ గురించి రాస్తూ ఉన్నాను. నువ్వు అనేకమైన పెద్దల దగ్గర యేసుప్రభుని ఒప్పుకున్నావు. హల్లెలూయా. నా దగ్గర నుంచి నీకు హితవాక్యం వచ్చింది, మంచి పదార్థం వచ్చింది, దాన్ని నువ్వు పరిశుద్ధాత్మ చేత కాపాడుకో. హల్లెలూయా. కాబట్టి చూడండి, కృపా సత్యాలు యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. పౌలు గారే తిమోతిని ఎవరు అభిషేకించారండి? పౌలు గారు అభిషేకించారు. హల్లెలూయా. ఈ అభిషేకించినటువంటి ఈ తిమోతి గారి గురించి ఆయన సత్యంలో నిలబడాలని, పడిపోకూడదని ఆ దైవజనుడు కన్నీళ్లు కారుస్తున్నాడు. పౌలు గారు తిమోతి గురించి కన్నీళ్లు కారుస్తూ బాధ్యతగా ఈ యొక్క లేఖ అంతా కూడా రాశారు. దేవుని స్తోత్రం. ఆయనేమో చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉండి కూడా సువార్త నిమిత్తం అతను చెరసాల్లో ఉన్నాడు. సువార్త నిమిత్తం ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఆయన యొక్క సువార్త నిమిత్తం శ్రమ పడాలి అని బోధిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారి ప్రేమ వెంబడించి ప్రేమింతది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నేను చాలా కుటుంబాల్లో చూస్తూ ఉన్నాను. చూసారండి, ఎవరైనా ఒక కొడుకు కానీ భర్త కానీ తాగి పడిపోతే, మనవడు కానీ తాగి ఎక్కడన్నా ఉన్నాడు అనుకోండి, ఆ ఆ అమ్మలో ఏం చేస్తారంటే, ఆ భార్య కానీ రాత్రి ఏ టైం అయినా సరే అతను ఎత్తుక్కుని వెళ్ళి ఆ మురికి బట్టలతో వాంతులతో ఉన్న మనిషినే ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసుకొని కొద్దిగా అన్నం పెట్టి పడుకోబెట్టుకుంటారు. హల్లెలూయా. ఏ రోడ్డున పడిపోయాడో తెలియని బిడ్డను. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఎందుకంటే వేరే రోడ్డులో పడిపోకూడదు, వేరే మార్గంలో పడిపోకూడదు. హల్లెలూయా. ఆ ప్రేమ ఎంబడించి ప్రేమింతది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ కూడా శాశ్వతమైన ప్రేమ. మనం కూడా ఈ లోకంలో మలినమైన మనసుతో పుట్టాం, తప్పిపోయిన గొర్రెలం. హల్లెలూయా. మనకు మాత్రం మంచి ఆలోచనలు ఎలా వస్తాయి, మంచి నడవడిక మనకి ఎలా వస్తుంది? హల్లెలూయా. అయితే దేవుని యొక్క ప్రేమ
హల్లెలూయా. కడ వరకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఏం చేద్దంటే కడ వరకు నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిన్ను వెంబడింతుందా ప్రేమ? చూడండి, ఆ రోజు ఒక రోజు యేసు ప్రభు వాక్యం విన్నాం అనుకోండి, ఎంత బలంగా ఉంటాము. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, హల్లెలూయా. మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూర్చుంటే మనకి ఎంత బలం వస్తుందో. మళ్ళీ ఆయన సన్నిధి కానీ దూరం అయ్యామనుకోండి, ఆయన వాక్యానికి కానీ దూరం అయ్యామనుకోండి, మళ్ళీ మనం ఎంత బలహీనం అయిపోతాం. హల్లెలూయా. కాబట్టి దేవుడే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి చూడండి, మరి ఈ సువార్తలో ఏముందంటండి, హల్లెలూయా, మనల్ని మరణం నుంచి విడిపించి అక్షయతను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. జీవాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏం చేస్తున్నాడు? అక్షయతలోకి నడిపిస్తున్నాడు, జీవంలోకి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. కాబట్టి దయచేసి తిమోతి గారికి ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలిగను గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడు, ఇక్కడ 12వ వచనంలో, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించి ఉంచున్నాను గాని నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని. హల్లెలూయా. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. నాకు అప్పగించిన దాన్ని ఆయనే కాపాడతాడు, కడ వరకు కాపాడతాడు. హల్లెలూయా. కాబట్టి కొంతమంది లోకంలో, ఇందాక ఇర్మియా గ్రంథం నేను చూసినప్పుడు మొదటి అధ్యాయంలో, తల్లి గర్భంలో నువ్వు ఇంకా రూపింపబడకముందే నేను ఎరుగుదును. హల్లెలూయా. తల్లి గర్భంలో ఇంకా ప్రసవించకముందే నేను ఎరుగుదును. హల్లెలూయా. కాబట్టి నిన్ను అనాది కాల ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి హల్లెలూయా. నిన్ను అంటే ఆయన విడువక నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన వాక్యం చెప్తున్నాడు, నీకు ఒక స్వస్థత బుద్ధి, మంచి బుద్ధిని ఇచ్చాను. దేవుని స్తోత్రం. దాన్ని నువ్వు పరిశుద్ధాత్మతో కాపాడుకో, నిర్లక్ష్యం చేసుకోకో. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. ఈ చిన్నపిల్లలు మా ఇంటికి వస్తారు కదా, రోజుని వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను, అమ్మా యేసు ప్రభువే సత్యమైన దేవుడమ్మా. ఒకసారి చూడండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇల్లు ఎలా ఉంది, దేవుని నమ్ముకోలేని వాళ్ళు ఇల్లు ఎలా ఉంది. దేవుని వాక్యానుసారంగా నడిచేవారి ఇల్లు బండ మీద కట్టినట్టు ఉంది. దేవుని వాక్యం లేకుండా బ్రతికేవారి ఇల్లు ఏంటంటే గాలివానలో తుఫానులో కొట్టుకుపోయిన వాళ్ళ ఇల్లు ఇలా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మనకు తోడే ఉంది కాబట్టి ఈ రీతిగా ఉన్నాం. ఇగో మా ఇంట్లో టీవీ ఉంది, కానీ టీవీ పనిచేయదు. హల్లెలూయా. పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో సమాధానం. ఒకవేళ చిన్న గొడవలు వచ్చినా మళ్ళీ కలిసిపోతాం. హల్లెలూయా. కానీ భార్య ఎవరో భర్త ఎవరో అవ్వకుండా కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది భర్తలు తాగేసి వస్తారు ఇంటికి. తాగేసి వచ్చిన తర్వాత భార్య పెద్ద గొడవ చేద్దాం. రోజు గొడవ చేసి నువ్వు తాగితాను కుదరదు అంటుంది. హల్లెలూయా. అతను ఏమంటాడంటే, నీ మీద ఒట్టు అంటాను, నీ మీద ఒట్టు, తాగను, నీ మీద ఒట్టు. ఇంకేమంటాడంటే పిల్లల మీద ఒట్టు అంటాడు. హల్లెలూయా. మా అమ్మ మీద ఒట్టు అంటాడు. హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఓ 10 రోజులు మళ్ళీ తాగడం మానేస్తాడు. హల్లెలూయా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవడో స్నేహితుడు ఎక్కడో కలుగుతాడు. ఏపో పండుగ వస్తుంది మనకి, నెలకు పండుగ తీసుకొస్తారు కదా మనోళ్ళు. హల్లెలూయా. ఈ పండుగలో ఎవరినొకరిని తీసుకొచ్చి హల్లెలూయా మళ్ళీ ఆడ బుద్ధి మార్చుకుని మళ్ళీ తాగుతుంటాడు. మళ్ళీ భార్య చేద్దంటే, ఈసారి కానీ నువ్వు తాగేవంటే నేను చనిపోతాను అంటది. హల్లెలూయా. ఇలాగ బ్లేడు తోటి ఇలా కత్తితో కోసేసుకుంటూ ఉంటే రక్తం వచ్చేస్తుంటే మళ్ళీ అది చూసి భయపడిపోయి ఏ పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారేమో నాకు అన్ని మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ మానేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. భార్యకి భార్య, బిడ్డలకు బిడ్డలు. చూడండి, ఆడు తాగేసి వచ్చేసి పెద్ద కేకలు వేసేస్తుంటే హల్లెలూయా. పిల్లలు మంచం కింద దూరిపోయి బిక్కుమని మనశ్శాంతి లేక మా నాన్న అనుకోవడానికి చెప్పుకోవడానికి లేకుండా, అయ్యో భర్త వస్తున్నాడంటే అయ్యో రాక్షసుడు వస్తున్నాడు అంటారు. ఇక పిల్లలు అనుకుంటారు మా నాన్న కాదు బాబు, రాక్షసుడు బాబు వచ్చేస్తున్నాడు బాబు అని పిల్లలు అల్లిపోతుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. కానీ మన యేసుక్రీస్తు వారి కృపలో నేను అంటాను, యేసు ప్రభువుని నమ్మిన వారు తాగిన వారు లేరా అంటే ఏమో, అది వాళ్ళు కర్మానికి వాళ్ళు వదిలేసాం. హల్లెలూయా. మ్యాక్సిమం నిజంగా యేసు ప్రభువుని నమ్మినోడు దుర్నీతిలోంచి తప్పుకోవాలంట. హల్లెలూయా.
ఏ గొడవల్లో కానీ జగడాల్లో కానీ ప్రభువుని నమ్మిన వ్యక్తులు హల్లెలూయా దేవుని స్తోత్రం. అవి అనవసరమైనటువంటి వివాదాల్లో కానీ గొడవల్లో కానీ హల్లెలూయా ఇలాంటి దురలవాట్లలో కానీ వెళ్ళకూడదంట. హల్లెలూయా ప్రభువు నమ్మినోడు దుర్నీతిలోంచి తొలగిపోవాలి. కాబట్టి 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే హల్లెలూయా నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా కుమారుడా నువ్వేం ఎతకాలి? పవిత్రతని ఎతకాలి. హల్లెలూయా నువ్వేం ఎతకాలి? సమాధానాన్ని వెతకాలి. హల్లెలూయా విశ్వాసాన్ని నీతిని కాపాడుకో. హల్లెలూయా ఇప్పుడు చూడండి, మనం పరిగెత్తామంటే పందెంలో పరిగెట్టామంటే ఎలా పరిగెట్టాలంటే నియమం ప్రకారంగా పరిగెట్టాలి. హల్లెలూయా అంతేగాని నియమం లేకుండా పరిగెడితే కిరీటం వస్తుందా? ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం దండులో జాయిన్ అయ్యాం అనుకోండి, ఆ జండు ఎవరైతే మనం జాయిన్ చేసుకున్నారో వాళ్ళకి మహిమ కలిగేలాగా మనం పనిచేయాలి. కానీ ఈ జీవన విధానాల్లోకే మనం దిగకూడదు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి బైబిల్ గ్రంథంలో మాట ఉంది. హల్లెలూయా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 2 తిమోతి 2వ అధ్యాయంలోని హల్లెలూయా ఇక్కడ 19వ వచనంలో అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగునుగా అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియో దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. హల్లెలూయా గొప్ప ఇంట్లో ఏముంటాయంటే ఎండి పాత్రలో బంగారు పాత్రలు మాత్రమే కాక కర్ర మంటి కూడా ఉండును. హల్లెలూయా వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. హల్లెలూయా ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్రై ఉండును. హల్లెలూయా హల్లెలూయా చూసారండి దేవుని స్తోత్రం. కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు. హల్లెలూయా గొప్ప ఇంట్లో ఎండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, కర్ర ఉంటాయి, గడ్డి ఉంటాయి. హల్లెలూయా కాబట్టి దయచేసి చూడండి. హల్లెలూయా వీటిలో చేరక హల్లెలూయా మీరు తాను పవిత్రపరుచుకుంటే యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. ఈ లోకంలో కూడా ప్రజలు ఏం చేస్తున్నారండి? హల్లెలూయా ప్రభువుని నమ్ముతున్నారు కానీ హల్లెలూయా హల్లెలూయా మనం కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. మనం కూడా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా రుదిని రారాజుగా నిలచిపోవయ్యా. హల్లెలూయా కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలంటే ఇశ్రాయేలీయులు తినడానికి ఆడుకోవడానికి లేచారంట. హల్లెలూయా అలాగా మనుషులు తినడానికి ఆడుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ యజమానుడు ఆడుకోవాలన్న ఆశ లేదు. హల్లెలూయా వీటిలో పడిపోకుండా ఈ జీవన వ్యాపారాల్లో పడిపోకుండా మనల్ని ఎవరైతే జాయిన్ చేసుకున్నారో వాళ్ళకి ఘనత కలిగేలాగా మనం పనిచేయాలి. హల్లెలూయా కష్టపడినటువంటి మొదట కష్టపడిన రైతే ప్రథమ ఫలం తినాలి కదా. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా కాబట్టి తిమోతి నువ్వు యవ్వనేచ్ఛల్లో పడిపోక. హల్లెలూయా కొంతమంది ముసలమ్మ ముచ్చట్లో పడిపోకండి. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి నీకు ఇచ్చిన నీతిని పవిత్రతను విశ్వాసాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆ సమాధానాన్ని ఆ ప్రేమను నువ్వు కాపాడుకోవాలంట. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారండి, వాళ్ళు క్రైస్తవులు, 4 ఆడపిల్లలు ఉన్నారు. హల్లెలూయా ఒక మగ పిల్లడు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు పుట్టుకతోనే క్రైస్తవులు. కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇంట్లో ఇరుకులు వచ్చాయి. హల్లెలూయా చిన్నోడు మగోడు, పిల్లలేమో పెద్దోళ్ళు అయిపోయారు, ఆడోళ్ళు.
ఏం చేస్తాం, వాళ్ళు పెళ్ళిళ్ళు కాక ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో జరుగుబాటు కొద్దిగా అయిపోయినప్పుడు వాళ్ళు దేవుణ్ణి వదిలేశారు. హల్లెలూయా. వాడిని దేవుణ్ణి వదిలేసి ఆ పెద్దాపురంలో మైడం గుడి దగ్గరికి వెళ్ళి బొట్టి ఇట్టుకున్నారు. హల్లెలూయా. వెంటనే హల్లెలూయా. యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించినంట. ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. ఇప్పుడు మా నాన్నగారి పేరు బొమ్మడి వెంకటేశ్వరరావు గారు అండి. హల్లెలూయా. మా నాన్న పేరు ఏంటంటే ఏం చెప్తాం, మా నాన్న పేరు బొమ్మడి వెంకటేశ్వరరావు అని చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీకు దేవుడు ఎవరని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఎంతమంది దేవుళ్ళ పేరు చెప్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. మా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఏమని పెట్టిందని తెలుసండి పేరు. మా అమ్మ పూజలే బాగా ఎక్కువ కాబట్టి చిన్నప్పుడు ఏమని పెట్టిందంటే వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ దుర్గా రామ చంద్ర ఇంకేమో పెట్టేసిందంట. హల్లెలూయా. అంత పేరు అటెండెన్స్లో రాసుకుంటారండి. హల్లెలూయా. అంత పేరు ఎక్కడన్నా ఉంటుందా? హల్లెలూయా. అవన్నీ తీసేసి ఏదో చిన్నదే పిలుస్తారు. హల్లెలూయా. బాబు ఇలాగేదో నాటకాల్లో పాట పాడినట్టుగా ఇలాగా ఈ అని ఎవరన్నా పిలుస్తారండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకటే పేరు పిలుస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఒకటే పేరు, ఒకటే తండ్రి. హల్లెలూయా. ఒకటే దేవుడు కడ వరకు నడిపించేవాడు. హల్లెలూయా. ఈ రోజున నాకు రాత్రి దర్శనంలో ఏమొచ్చింది తెలుసండి. హల్లెలూయా. నువ్వు మనందరం ఉన్నామంటండి. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం చెప్తున్నాను అక్కడ. మనందరం మన వాళ్ళు అందరూ ఉంటే ఆయన ఎవరో మైక్ తీసుకుని ఒక గంట వాకి చెప్పిలా ఉన్నాడంట. హల్లెలూయా. 12 గంటలకు. హల్లెలూయా. వెంటనే అప్పుడు అన్నాను, మా వాళ్ళు 12 గంటల వరకు ఉండి రకాలు కాదు బాబు, నేను గమ్మున ముగిచ్చేస్తానని మైకులు లాగేసుకొని అంట. నేను ఈ లోపున మా అమ్మగారి సాక్ష్యం చెప్తున్నానంట. మా అమ్మగారికి అంత క్యాన్సర్ వస్తే క్యాన్సర్ స్వస్థపరిచాడు. హల్లెలూయా. నాకు కూడా క్యాన్సర్ రావాలి. హల్లెలూయా. నన్ను కూడా స్వస్థపరిచాడు నా యేసు ప్రభు అని నేను గొప్పగా సాక్ష్యం చెప్తున్నానంట. హల్లెలూయా. మా అమ్మ కూడా ఆ కూటంలో కూర్చుంది. హల్లెలూయా. మా యేసు ప్రభు మత్స్యమైన ఈ దేహాన్ని హల్లెలూయా మహిమ శరీరంగా మార్చేస్తారు. ఇక్కడున్న శ్రమలకి ఇవి స్వల్పకాలం శ్రమలు, ఈ శరీరంతో ఉన్నంత కాలమే ఈ శ్రమలు. హల్లెలూయా. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకి నిజమైన రాజ్యం ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. మనం చాలాసార్లు ఆర్థిక ఇబ్బందుల్లో, మానసిక సమస్యల్లో పరలోక రాజ్యాన్ని ముడెట్టుకుంటాం ఏంటండి మనం. హల్లెలూయా. అది ఇదే దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ మానసికంగా కానీ శరీరకంగా కానీ వయసు పెరిగే కొలది ఎన్నో బాధలు వస్తాయి. హల్లెలూయా. బాధలు వస్తాయి. ఎప్పటి వరకు ఉంటాయి? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఏమంటారండి కూతురుతో అంటుంటారు. ఏమంటారంటే ఒకవేళ మీ అత్తగారు బాగా బాధ పెట్టేస్తుంది, అమ్మా మా అత్తగారు బాగా బాధ పెట్టేస్తుందని అంటే ఏమంటుందండి, అమ్మ ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది ఏమంటుందండి. హల్లెలూయా. మీకు అన్నాలు ఉంటుంది, మీ అత్తగారు కంగారు పడక అంటది. హల్లెలూయా. అలాగే ఈ శ్రమలో కూడా హల్లెలూయా. ఈ శ్రమలో కూడా కొంతకాలమే. అలాగే మనల్ని ఓదార్చుకోవాలి. హల్లెలూయా. ఓదార్చుకుంటే కనుక హల్లెలూయా ఎంతో స్వస్థతను చూడగలం, ఎంతో జీవకిరీటాన్ని చూడగలం. పందెంలో దిగినోడు పద్ధతిగానే ఒక నియమం ప్రకారంగానే ఇందులో నడాలి. అంతేగాని అయ్యా మనకు తోచిందల్లా చేయడం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నేను స్వస్థపడిన మా అమ్మగారిని చూశాను. ఇప్పుడు మీ ఎదురుకుంటా ఉన్నావు, నేను కూడా స్వస్థపడ్డావు అని. హల్లెలూయా. మన యేసయ్య స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, ప్రేమించే దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగింతానండి. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక ఊళ్ళోనంటండి ఒక అమ్మ ఉందంట. హల్లెలూయా. ఆ యవనస్తుడైన కొడుకు ఉన్నాడంట ఆవిడికి. హల్లెలూయా. ఈ యవనస్తుడైన కొడుకు వయసు వచ్చిన తర్వాత ఏం చేసాడంటే ఏదో ఊళ్ళో ఒక అమ్మాయిని చూసి, తెల్లగా ఉన్న అమ్మాయిని చూసి, తెల్లగుంటే చాలు కదా మనకు. హల్లెలూయా. ఏం చేసాడంటే ప్రేమించాడంట. హల్లెలూయా. ప్రేమింత వెళ్ళి అన్నాడంటే ఒక రోజా పువ్వు పట్టుకుని వెళ్ళి అన్నాడంటే
అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నానా అన్నాడంట. హల్లెలూయా. ప్రేమిస్తున్నానంటే ఆవిడ అన్నదంట, నేను నాకు ప్రేముడిగా అంగీకరించాలంటే మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ హృదయాన్ని గుండెకాయని కోసి తెచ్చి నాకు ఇస్తే అప్పుడు నమ్ముతానన్నదంట. హల్లెలూయా. అప్పుడు నమ్ముతానన్నదంట. హల్లెలూయా. అప్పుడే నువ్వు నిజమైన ప్రేమను నమ్ముతానంటే ఈ పిచ్చోడు ఏం చేయడంటండి, ఈ పిచ్చోడు మరి పిచ్చిలో పడిపోయాడు కదా, వెళ్ళి ఏం చేయడంటండి, వెళ్ళి వాళ్ళ అమ్మ అర్ధరాత్రి పడుకుంటేనంటండి కత్తి తీసుకుని ఈ యొక్క ఎడం భాగానంతా కోసేసి ఏంటంటే ఆ గుండెకాయని వెళ్ళి బయటికి లాగేసి నా ప్రేమ నిజమని నిరూపించుకుందామన్నాడు. హల్లెలూయా. అది అట్టుకుని వెళ్ళి ఏం చేయడంటండి పరిగెడుతూ ఉన్నాడంటండి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవడానికి. హల్లెలూయా. పరిగెడుతూ ఉంటే ఈ గుండెకి ఏమంటుందో తెలుసండి, బాబు పడిపోతావరా, జాగ్రత్తగా నడవరా బాబు, పడిపోతావరా, జాయిగా నడవరా బాబు, పడిపోతావరా అంటుందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మోకరించి ఆ గుండెకాయ పట్టుకొని ఏడుస్తున్నాడంట బాబు. అయ్యే బాబోయ్, ఈ యొక్క సుఖభోగాల గురించి, ఈ లోకంలో నా ప్రేమలు, నా ఇష్టాలు, నా యొక్క నేను చేసినటువంటి నా యొక్క హల్లెలూయా నాకు దురాశల గురించి, హల్లెలూయా నేను నా యొక్క చూడండి వ్యసనాల గురించి, హల్లెలూయా నా యొక్క వ్యసనాలు, నా యొక్క దురాశలకి ఎంత ప్రేమించే తల్లిని నేను చంపుకుని అయినా సరే నా తల్లి నా క్షేమం కోరుకుంటుందంటే నేను ఎంత పాపం పని చేసినప్పుడు రోధింతో ఉన్నాడంటే కన్నీళ్లు కార్చుకుంటా. హల్లెలూయా. అలాగే దేవుడు ప్రేమ మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. మనం హల్లెలూయా దేవుడి ప్రేమను మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. దేవుడి ప్రేమను మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా మన జీవితకాలం అంతా కూడా హల్లెలూయా మన జీవితకాలం అంతా కూడా దేవుడు కూడా మనల్ని అలాగే కదా, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో మనం ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఒక తల్లి చూడండి ఎలాగైతే తన బిడ్డ కోసం ఎంత ప్రేమించదో, రాత్రి పగలు తన బిడ్డ గురించి ఎందుకు బతుకుతుందో అలాగా దేవుడు కూడా మనం చెడిపోకూడదని, పడిపోకూడదని, పాడైపోకూడదని, నాశనం అయిపోకూడదని, దురలవాట్లో పడిపోకూడదని, మనం చక్కని బ్రతుకు బతకాలని, చక్కటి సంసారం చేసుకోవాలని, చక్కటి కుటుంబం మనకు ఉండాలని తల్లి కూడా 6 నిమిషాలు బాధపడుతుంటే బిడ్డలకు అర్థమవుతుందండి. హల్లెలూయా. ఎవరైతే ఈ బైబిల్ దగ్గరికి హల్లెలూయా ఎవరైతే ఈ బైబిల్ దగ్గరికి ప్రతిరోజు వచ్చి దీన్ని చదువుకుంటారో హల్లెలూయా వాళ్ళు జీవితాలు హల్లెలూయా దీన్ని చదివి ఎవరైతే దేవుణ్ణి దుఃఖ పెట్టకూడదని, దేవుని అవమాన పెట్టకూడదని, దేవుని ప్రేమ, నా కల్వరి ప్రేమని ఎవరైతే తెలుసుకుంటారో, నేను చెప్పింది అంత కథలా ఉంది కానీ యేసు ప్రభు నిజంగానే రక్తం కార్చలేదా, ప్రేమించలేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి సున్నితమైన మనసును పోగొట్టుకోకూడదు. పెద్ద అబ్బాయి అంటాడండి నాకు చాలా జాలి అంటాడు. మరి జాలి హృదయం ఉన్నవాడు మీరు నవ్వొచ్చండి అలాగా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందరు బాధలు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. రికార్డ్ అయిపోతాయి, అలాగే రికార్డ్ అయిపోతాయి. హల్లెలూయా. మనం చేసుకున్న పనులు బట్టి ఉంటుంది. హల్లెలూయా. ఏదన్నా చక్కగా దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు చక్కగా ఆలోచించండి. దేవుని స్తోత్రం. నా యేసయ్య ప్రేమ లోతు తెలుసుకోండి. హల్లెలూయా. నిజంగా ప్రేమను అనుభవిస్తున్నాను కాబట్టి నేను ప్రకటించగలుగుతున్నాను. ఏం ప్రేమ! తప్పుపోతున్నావు, రోజు పడిపోతున్నావు, రోజు తప్పుపోతున్నావు, చెడిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు. మళ్ళీ చేయి పట్టుకుని ఆయన వద్దకు తెచ్చుకొని కడిగి శుభ్రం చేసుకుని తెల్లటి బట్ట ఎత్తున్నాడు. మళ్ళీ కూర్చుంటున్నావు, ఆహారం తింటున్నావు, మళ్ళీ బలంగా ఉన్నాను అంటున్నావు, మళ్ళీ వెళ్ళి బురదలు ఆడుకుంటున్నావు. హల్లెలూయా. మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇది అమ్మ కంటే ఉత్తమమైన ప్రేమ నా యేసు ప్రేమ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నన్ను ఆయన కడ వరకు నడిపిస్తారు. ఆయన నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మన అపనమ్మకస్తులు అయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి దేవుడు మనం ఒకవేళ మనమన్నా మారతాం కానీ యేసుప్రభు ఎప్పుడు మారడు. దేవుని మహిమ కలిగిన
హల్లెలూయా. ఈ రోజున నేను నిలబడి ఉన్నానంటే అది నా సొంత భక్తి కాదు, సొంత శక్తి కాదు, అది యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, ఎడబాయిన ప్రేమ, ఏంటండి నన్ను రక్షించే ప్రేమ. హల్లెలూయా. నిజంగా నేను ఇందాక ఉదయం కూడా నేను అదే చెప్పాను. హల్లెలూయా. నేను ఎక్కడో ప్రొక్లేన్ మిషన్ మీద ఉంటే ఏంటండి ఎంత భయంకరమైన వ్యక్తులు ఉండేవారు నా చుట్టూ. హల్లెలూయా. అలాంటి వాళ్ళ దగ్గర నేను ఉన్నప్పుడు, దూరంలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఎన్నో శోధనలు పడుతున్నప్పుడు మా అమ్మగారిచిన కన్నీళ్లలో నేను యేసు ప్రభు సన్నిధికి కొట్టుకొచ్చాను. హల్లెలూయా. ఈ రోజు కూడా మా అమ్మగారిచిన కన్నీళ్లే హల్లెలూయా నన్ను కాపాడుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా భార్యకి నేను మంచి భర్తగా ఉన్నానన్నా, నా బిడ్డలకి నేను మంచి తండ్రిగా ఉన్నానన్నా, నా సంఘానికి నేను మంచి కాపరిగా ఉన్నానంటే కారణము హల్లెలూయా నా యేసు ప్రభు శాశ్వతమైన కృప. హల్లెలూయా. అంతకంటే ఏం కావాలండి? ఆయన కృప ఉంది. హల్లెలూయా. ఆయన కృప మనల్ని ఎప్పుడు పోడేది. ఏదో రోజు తెలుసుకుంటారు. ఒక తాత 70 సంవత్సరాలు రక్షించబడ్డాడు. మన అబ్రహాము 70 సంవత్సరాలు రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఏమో మనం చూడమేమో, మన పిల్లలు మనం పోయిన తర్వాత బాగుంటారేమో. హల్లెలూయా. ఎవరో తెలుసు. హల్లెలూయా. ఏమో మారొచ్చేమో, ఏమో ఎప్పుడు మారో మనకేం తెలుసు? మనం ఎప్పుడు మారాం? మనం ఏమైనా ఫస్ట్లోనే మారిపోయామా? హల్లెలూయా. అలాగే మన బిడ్డలు కూడా మనం చేసిన ప్రార్థనలు వ్యర్థమైపో, మనం చేసిన కన్నీళ్ళు, మన కాచిన కన్నీళ్ళు వ్యర్థమైపో. ఎప్పుడోకప్పుడు మన బిడ్డలనే మన కన్నీళ్ళు ఎలాగన్నా కాపాడుతాయి. హల్లెలూయా. మన కన్నీటితో ఇత్తువాడు సంతోషంతో పంట కోతాడు. హల్లెలూయా. మీ కన్నీళ్ళు కానీ, మీ ప్రార్థనలు కానీ ఏంటండి ఎప్పుడు దేవుడు విడవకుండా నడిపించే దేవుడు. హల్లెలూయా. మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడా? హల్లెలూయా. దేవుని మన కల్లో కూడా, ఆయన నిద్రలో కూడా మనం మర్చిపోడు. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోని దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కడ వరకు నడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన కృపలో మనకన్నీ దేవుడు సమకూరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.